Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ది గోట్ అండ్ సరిపోదా శనివారం బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ వీడియోలో కొన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీషా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలో ఆల్రెడీ డబుల్ స్మార్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేయగా ప్రీమియర్స్ తో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న మిస్టర్ బచ్చన్ ఫిల్మ్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సెప్టెంబర్ 12న నెట్ఫ్లిక్స్ లో 4 సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కాబోతుంది. ఈ ఫిల్మ్ థియేట్రికల్ గా మూవీ అల్ట్రా డిజాస్టర్ కావడంతో హరిశంకర్ అండ్ రవితేజ 2 కోట్లు చొప్పున ప్రొడ్యూసర్ కి 4 కోట్లు తిరిగిచ్చారు. అయినా కూడా భారీ లాసెస్ తోనే ఎండ్ అయింది ఈ ఫిల్మ్. విజయ్ గోట్ మూవీ థియేట్రికల్ గా మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా 3 డేస్ లోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల మార్క్ దాటేస్తూ విజయ్ కెరీర్ లో 8వ 200 కోట్ల మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. సౌత్ లో 8 సార్లు 200 కోట్ల మార్క్ అందుకున్న ఓన్లీ హీరోగా ఒక రికార్డ్ రాగా అది కూడా బ్యాక్ టు బ్యాక్ రావడం మరొక రికార్డ్. 2017లో రిలీజ్ అయిన మెర్సల్ మూవీతో మొదలు పెడితే సర్కార్ బిగిల్, మాస్టర్ బీస్ట్, వారిసు, లియో అండ్ గోట్ మూవీతో 8 సార్లు ఈ మార్క్ అందుకున్న హీరోగా విజయ్ పై ఒక రే రికార్డ్ అయితే వచ్చింది. మరి ఈ రికార్డ్ ని ఏ హీరో బ్రేక్ చేస్తాడో చూడాలి. రవితేజ వెంకీ మూవీకి కల్ట్ స్టాటస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ మూవీని 2023 డిసెంబర్ 30న రీ రిలీజ్ చేయగా కొద్ది రోజులు మాత్రమే రన్ అవడంతో చాలా మంది థియేటర్ లో మిస్ అయ్యారు. బట్ అలా మిస్ అయిన వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది ఈ ఫిల్మ్. ఈ సెప్టెంబర్ 21న మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది ఈ వెంకీ ఫిల్మ్. మురారి గబ్బర్ సింగ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ చాలా సినిమాలు రీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి వీటిలో ఏ మూవీ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. మత్తు వదలరా పార్ట్ 2 ట్రైలర్ ఈ రోజు మార్నింగ్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయగా ట్రైలర్ రెగ్యులర్ మూవీస్ లా కాకుండా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే స్టఫ్ తో ఉంది. సెన్సార్ వర్క్ కంప్లీట్ అవడంతో రన్ టైం బయటకు వచ్చింది. ఎలానో 2 గంటల 19 నిమిషాల రన్ టైం మాత్రమే ఉండడంతో ఈ 2 గంటల 19 నిమిషాలు ఎంటర్టైన్ చేయగలిగిందంటే మాత్రం మూవీ బ్లాక్ బస్టర్ అవడం పక్కా. ట్రైలర్ అయితే గుడ్, మొగ్గలానే ఉంది. మొగ్గలా ఉన్నాడమ్మా అప్పుడే విరిసిన మల్లె మొగ్గలా మెరిసిపోతున్నాడమ్మా. కంగువా మూవీ కేరళలో బిజినెస్ ని లాక్ చేసుకుంది. ఈ మూవీ కేరళలో హిట్ అనిపించుకోవాలంటే 25 కోట్ల మార్క్ ని దాటాల్సిందే. కేరళలో మలయాళ హీరో కాకుండా ఇంత మార్కెట్ ఎవరికైనా ఉందా అంటే అది ఇళయ దళపతి విజయ్ కి మాత్రమే. కేరళలో అల్లు అర్జున్ ఒక స్టార్ అయినా కూడా ఈ రోజు తన సినిమా కేరళలో 25 కోట్ల మార్క్ దాటలేదు. మరిలాంటి టైంలో సూర్య 25 కోట్ల మార్క్ ని కేరళలో దాటగలడా అంటే టాక్ ఎంతైతే ఇంపార్టెంటో మలయాళం వాళ్ళు ఈ సినిమాని ఓన్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. సూర్య కెరీర్ లో కేరళలో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ అంటే అది 24 ఫిల్మ్. ఆ మూవీ అక్కడ ఫుల్ రన్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 10.6 కోట్లు మాత్రమే. పుష్ప 2 పై ప్రెజెంట్ అక్కడ విపరీతమైన అంచనాలున్నాయి. ఇన్ కేస్ పుష్ప 2కి అక్కడ హిట్ టాక్ వచ్చిందంటే ఫుల్ రన్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. కేరళలో మన సినిమాల హైయెస్ట్ గ్రాసెస్ పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఇక దేవరా విషయానికి వస్తే ఆల్రెడీ గణేష్ రూపంలో దేవరా మేనియా స్ప్రెడ్ అవుతూ ఉండగా భారీ రిలీజ్ కి దేవరా రెడీ అయింది. ఇక ఓవర్సీస్ లో బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అవగా నిన్ననే $6,50,000 అని చెప్పుకున్నామో లేదో అప్పుడే $8 లక్షల కి దగ్గరలోకి వెళ్ళింది ఈ ఫిల్మ్. యుఎస్ లో ఇప్పటి వరకు వదిలిన 909 షోలకి గాను $7,70,000 పైగా కలెక్ట్ చేయగా కెనడాలో వదిలిన 21 షోలకి గాను $45,000 తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. దాంతో నార్త్ అమెరికా గ్రాస్ $7,70,000 మార్క్ దాటగా ట్రైలర్ రిలీజ్ అయ్యే లోపే 1 మిలియన్ మార్క్ ని ఈజీగా దాటేయబోతుంది ఈ ఫిల్మ్. ఎల్లుండ ట్రైలర్ రిలీజ్ ఉండగా ముంబైలో ఇప్పటికే హడావుడి మొదలైపోయింది. ఆల్రెడీ ఎన్టీఆర్ ముంబైలో ల్యాండ్ అయిపోగా ట్రైలర్ ని సెప్టెంబర్ 10న చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈవెంట్ ఏ రేంజ్ లో జరగబోతుందో చూడాలి. ట్రైలర్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ని కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దేవరా వరల్డ్ వైడ్ గా డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.